సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీలో పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు లహరి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ సందిట్లో బందీవై చూడు, సై ఆటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా, గుండెల్లో గుండె కలిపి చూశా, సందిట్లో బందీనై పోతా, సందిట్లో బందీనై పోతా, సై ఆట వేళ కాదు. కానుక ఇవ్వనా, వద్దులే దాచుకో, కోరిక చెప్పనా, తెలుసులే చెప్పగా, ఎందుకో సిగ్గులు ఉండవా హద్దులు, కాదులే కలిసిపో, నవ్వరా నలుగురు, కావాలి కొంత సాధు. ఓయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ సందిట్లో బందీవై చూడు, సై ఆటలాడి చూడు. నా గుండెలోన వేడి కొట్టి చంపేస్తోంది పిల్లడా, నా కన్నీరు కోరు పెట్టి పీలుస్తోంది పిల్లడా, నా గుండెలోన వేడి కొట్టి చంపేస్తోంది పిల్లడా, నా కన్నీరు కోరు పెట్టి పీలుస్తోంది పిల్లడా. ఏ కళ్ళలోన కళ్ళు పెట్టి అలా చూడకే తల్లే, నా గుండెలోన కప్ప పెట్టి ఇలా తిప్పకే తల్లే, అరే పాలకోవ పిల్లలాగా నన్ను ఊరించకే తల్లే, నీ అందమంత ముందరకి రెక్కించకే తల్లే. నువ్వు మసేర మసే 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 ఎహడక బలాసే 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 లే 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 నెచ్చిపోదామా, లెల్లెల్లెల్లెలా, లెల్లెల్లెల్లెలా, రెచ్చిపోదామా, అరే పిల్లో పిల్లో పిల్లో. లహరి గారు చెప్పండి. అదే మాస్టర్ గారు, రోజా మేడం క్షమించాలి, ఇది నేను సాంగ్ ఇప్పటికిప్పుడు నా ఓన్గా అంటే మా ఇద్దరికి కంపోజ్ చేసుకోవడం కుదరలేదు. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ అవన్నీ చెప్పకూడదు. నేను తప్పు జరిగింది మా కానీ ఇద్దరికి. చెప్పకూడదు అంటూ చెప్పేస్తున్నారు కదా. అంటే అలాని కాదు, రీజన్ చెప్పలేదు కదా. ఓకే శెట్టి సార్ నువ్వే అంటావు. అదే సార్, మాకు టైం లేదు, కాకపోతే ఇప్పుడు చేసుకున్నాము. అంటే ఎలిమినేషన్ రౌండ్ జడ్జెస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పిన తర్వాత కూడా అవును. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత టైం లేదు అంటే ఒప్పుకుంటారు అనుకుంటా. లేదు, అదే నో రీజన్స్ ఇవ్వకూడదు. నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా బాగా పర్ఫామ్ చేయాలని నేను మైండ్లో పెట్టుకొని పర్ఫామ్ చేయడం జరిగింది. ఓకే. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని ముందుగానే నేను అడుగుతున్నాను.
ఓకే జడ్జెస్ ఏదన్నా తప్పులుంటే క్షమించమని ముందే వాళ్ళు ఓ కర్టన్ వేస్తారు. సో నెక్స్ట్ మీరే చెప్పాలి. లహరి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ముఖ్యంగా ఈ రోజు నచ్చింది ఏంటంటే మీ కసి, చేయాలి నేను చేయగలను అన్న తపన నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల మీరు బాగా చేయగలిగారు. థ్యాంక్ యూ మ్యామ్. సెకండ్ థింగ్, మాస్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీలో కొంచెం బాడీలో ఫెమినైన్ లేదు, ఫేస్ లో మాత్రం ఉంది, ఇది ఉండాలి అన్నారు. ఫస్ట్ సాంగ్ ఉంది చూసారా, ఓల్డ్ సాంగ్, ఫుల్ గా చాలా బాగా చేసావు. అసలు అమ్మాయి అంటే ఎలా సిగ్గుపడాలి, ఎలాగా చూడాలి, ఆ పాత స్టైల్ ఉంటుంది కదా, హొయలు ఎక్కువ పోతూ ఉంటారు ఆ పాత పిక్చర్స్ లో చూస్తే, ఇది చాలా బాగా చూపించారు. అంటే మాస్టర్ మీకు క్రిటిసైజ్ చేయడాన్ని పాజిటివ్ గా తీసుకొని మీలో మైనస్ మీరు తెలుసుకొని మార్చుకున్నారు కాబట్టి ఈరోజు 100% మీరు సక్సెస్ కాగలిగారు. అలా కాకుండా ఈయనెవరు నాకు చెప్పడానికి అని చెప్పి మనసులో అనుకొని కొంతమంది గొడవ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు చేసేదానికన్నా ఇంకా తగ్గిపోతున్నారు. చేంజ్ ఓవర్ అయిన తర్వాత ఆ హెవీ మూమెంట్స్ కూడా మీరు చాలా కసిగా చేశారు, మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నాకు ఆ కసి నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. షట్టి గారు ఫస్ట్ మీ కాస్ట్యూమ్స్ అదిరేయండి, ఎల్లో అండ్ రెడ్. పాత సాంగ్ అనగానే అసలు ఎల్లో రెడ్ వేసుకొని వచ్చేసారు. అమ్మాయి దగ్గర చాలా బాగా చేయించారు, క్రెడిట్ అంతా మీకే పోతుంది. థ్యాంక్ యూ. చూసారా తప్పు ఉంటుందేమో అందువల్ల ఇందువల్ల అంటూ మీరు భయపడుతున్నారు, అక్కడే వాళ్ళు చాలా బాగుందన్నారు. ఓకే మరి ఇంకో జడ్జ్ నోబుల్ మాస్టర్ ఆయన ఏమంటారు విందాం. సార్ బాక్స్ కాదు ట్యాంక్ బద్దలైంది. వాట్ ఆ పర్ఫార్మెన్స్ యార్, చాలా ఎంజాయ్ చేశాను నేను ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఫస్ట్ నచ్చేది ఏం తెలుసా, మీ జుట్టు పర్ఫెక్ట్ గా వచ్చింది. అప్పుడు 60s లో చూసినట్టు ఉంది. తర్వాత ఆ పర్ఫార్మెన్స్, అయ్యో ఆయన టచ్ చేస్తే కూడా ఆ సిగ్గుతో నవ్వి సిగ్గుతో ఇది అది, వాట్ ఆ పర్ఫార్మెన్స్, రియల్ హ్యాట్స్ ఆఫ్. నాకు శెట్టి ఎలాగ అనిపించింది తెలుసా, కెమెరా ముందు సెంటర్లో గ్యాప్ పెట్టి చుట్టూ ఆయిల్ పోసేసి సెంటర్లో మట్టు ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగా మీ మాత్రమే నా కళ్ళు తెలిసారు, ఎవ్వరు తెలియట్లేదు, శెట్టి కనపడలేదు, మీరే స్మాష్ చేశారు మీరు. కసి, ఆ కసి అది చూసా మీ ఫేస్ లో, కొంచెం కూడా టైర్డ్ అవ్వలేదు. అది పెద్ద మ్యాటర్, ఎప్పుడు టైర్డ్ అవుతారు మీరు, టైర్డే అవ్వలేదు. ఆ ట్రాన్సిషన్ చాలా బాగుంది. తర్వాత టిల్ ద ఎండ్ అది కంటిన్యూగా ఆ టెంపోని పెంచునే ఉంటారు. సూపర్, ఇది వన్ ఉమెన్ షో. పాడాను కూడా మాస్టర్ గారు, నా లిప్ వచ్చినప్పుడు పాడాను, మేల్ లిప్ వచ్చినప్పుడు పాడలేదు. టూ గుడ్ అండి, దీనికి ఇంకా వేరేదా చెప్పాలా? లేదు అంటే నేను చెప్తే నాకు అద్దిరింది. థ్యాంక్ యూ ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాస్టర్. అదిరింది. సో మీ తోటి పార్టిసిపెంట్స్ వాళ్ళు ఏమంటారు విందామా. ముందుగా చిత్రలేఖ. లహరి, మీరు పర్ఫార్మెన్స్ కి ముందు చాలా కోపంగా ఉన్నారు, కంపోజిషన్ అవ్వలేదు ఏంటో అసలు సరిగ్గా రాదేమో అని అలా ఉన్నారు కోపంగా. ఆ కోపాన్ని మొత్తం స్టేజ్ పైన చూపించేశారనమాట. అంటే అంత పవర్ఫుల్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి అండ్ చేంజ్ ఓవర్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా కాంట్రాస్ట్ గా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ చిత్రలేఖ. 22 out of 25. శ్రావణి. ఈ రౌండ్ కి తగ్గట్టుగా చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఫస్ట్ లో చేసిన ఎక్స్ప్రెషన్స్ నిజంగానే చాలా బాగా నచ్చాయి. నాకు కూడా చాలా క్యూట్ గా చేసే సిగ్గుపడ్డాం, అదంతా చాలా బాగా నచ్చింది. అండ్ వేరియేషన్ బాగా తెలిసింది. నేను మీకు ఇచ్చే మార్క్స్ 23 out of 25. మనీషా చెప్పండి. సాంగ్ సెలెక్షన్ బాగుంది అండ్ వేరియేషన్ చాలా క్లియర్ గా కనిపించింది అండ్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ. గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు. 24 out of 25. ఫైనల్ గా ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. తను హాయ్. Yeah, sure, right, very right. I love it actually. Why will I judge? Judge is already judged. So I enjoy it. So నా గుండెలోన వేడి పుట్టి చంపేస్తోంది పిల్ల. 24 out of 25. థ్యాంక్ యూ వెరీ మచ్. సో
లహరి మీ స్కోర్స్ అవి అవుట్ ఆఫ్ 100 మీ టోటల్ స్కోర్ ఎంత చూద్దామా? 93 అవుట్ ఆఫ్ 100. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లహరి. థ్యాంక్ యూ సార్. మీ SMS. జీటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAHARI లహరి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శెట్టి. థ్యాంక్ యూ లహరి. నాచో నాచో రే నాచో రే నాచో రే